బాగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ పరిశుద్ధాత్మ దేవుని నాతో కొన్ని మాటలు 3 నిమిషాలు దేవుని స్తుతి దేవుని మాటలు విందాం శ్రద్ధగా. దేవుడి మాటలు దేవుడు గొప్పగా జ్ఞానంగా అద్భుతంగా ఆశ్చర్యంగా నా పట్ల ఆయన చూపుని గొప్పను బట్టి ఆయనకే మహిమ కలిగి దేవుడికి ఉన్న రోజుల్లో దేవుడు అవసరంగా కంపల్సరీ ప్రతి మానవుడికి ఉండాలి. ప్రతి మానవుడి పట్ల మహోన్నతుడు దేవుడు కంటికి రెప్పలో వలె కాపాడుకుంటున్నాడు. అంటే మహోన్నతుడు దేవుడు మానవుడి పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, ప్రభావం, వాతావరణాలు కానీ మనిషి ఆలోచన కానీ మనిషి ఉద్దేశం కానీ మారిపోయినప్పుడు ప్రకృతి కూడా వ్యతిరేకమైపోతుంది. ఎందుకంటే మానవ ఆలోచన పరిశుద్ధంగా జీవిస్తే సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే దీనికి సృష్టికర్త దేవుడు సృష్టికున్న మనిషికి లింక్ పెట్టించాడు. రెండింటికి లింక్ ఉంది. మరి మానవుడు ఎలా చెప్తే అలా వెళ్ళడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. కానీ మానవుడు చెప్పినట్లుగా జరగాలంటే మానవుడు పరిశుద్ధంగా ఉండాలి, మానవుడు పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధతగా జీవించినప్పుడు కలుగుతుంది. ఆయన ఏదనుకుంటే అది మనిషి నెరవేర్పు జరుగుతుంది. ఎందుకంటే మనిషి అది లేడు, పరిశుద్ధతను కోల్పోయాడు, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా లేడు. ఎందుకంటే అది చూసుకొని వస్తే పాపంలో పడిపోయిన మానవుడిని పరిశుద్ధపరచడానికి ప్రభు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. పాపంలో పడిపోయాడు అక్కడ ఆదిలోను. ఇప్పుడు ఆ పాపానికి మహోన్నతులకు దేవుడు కుమారుడు ప్రభు యేసుక్రీస్తు మన పట్ల మన చేసి పాపం శాపాలు కొట్టివేయబడుటకు ఆయన స్వరక్తాన్ని శివులు సిద్ధించాడు అన్నమాట. మన కొరకే ఆయన ఇందాక పాటలు పాపము కొరకే, మన పాపముల కొరకే. నువ్వు చేసిన తప్పు మీ ఇంట్లో వల్ల నీ శిక్ష అనుభవించడానికి ఒప్పుకోరు. ఆ బాధ పడితే అని వదిలేస్తారు. నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. ఒక సందర్భంలో ఆయన నా ఎందుకు వేరుదా కొన్ని రోజులు జైలుకంటే చేస్తాడా? ఎవరు మన పాపాల కోసం, మన శాపాల కోసం మనం నలిగిపోతున్నాం. మానవుడి పట్ల ఆయన దయ కనికరం పూర్ణుడు కనుక ఆయన ప్రణాళిక ఆయన ఆ బిడ్డ నలిగిపోకూడదు. నలిగిన హృదయములకు ఆశీనుడకు దేవుడు. నలగడం అంటే ఏంటి మీకు చెప్పాలి? ఇప్పుడు మనకి ఆయిల్ ఎలా వస్తుంది? మౌనం గింజ గానుగులో నలిగిపోవాలి. గింజ గానుగులో నలిగితే నీకు ఆయిల్ అవుతుంది. నలగడం అంటే మన జీవితంలో కొన్ని మలుపులో అటు ఇటు తిరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎటు తిరగాలన్నా దేవుడు నడిపించినట్టుగా జరిగితే మనకి, దేవుడు చెప్పినట్టుగా అయితే మనకి ఆయిల్ అవుతుంది. మన అంతా మనకు కష్టాలు నష్టాలు అనేక రకాలు కొని తెచ్చుకుంటే దానికి విడుదల అనేది కొద్దిగా లేట్ అవుతుంది. దేవుని స్వార్థం హల్లెలూయా. ఎందుకంటే దానికి లేట్ అవుతుంది. ఎందుకంటే మనం తెచ్చుకున్న దానికి మనం ఆయన చేసేది లేదు. మహోన్నతుడు దేవుడు నలపాలి మనిషిని అనుకున్నాడు, వెలిపితే కంపల్సరీగా విడుదల ఉంటుంది. దేవుని స్వార్థం. మానవుడు నీ పట్ల నలపాలనే ఉద్దేశం కానీ ఆయన ఉంటే మనం అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే వెంటనే విడుదల ఉంటుంది. దానికి రెట్టింపు ఆశీర్వాదాలు కలగచేస్తుంది దేవుడు. దానికి రెట్టింపు ఆశీర్వాదాలు కలగ జీవగ్రంథంలో ఉన్నది ఏపు గారిని నలిపిన దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడే లేదా? ఆయన చేసిన ఆయన మాట ప్రకారంగా ఆయన అనుకున్నట్లుగా జరిగింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అనుకున్నట్లుగా చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలా? ఆయన సిద్ధాన్ని ఎరిగిన వారుగా నీ ఇష్టంగా జీవించాలని, నీ మనసుకు నచ్చినట్లుగా. అంటే నీకు అంత చెప్పాలంటే సృష్టికర్త అనే దేవుడు నీకు నచ్చినట్లుగా ఆయన నిన్ను చేయలేదు, ఆయనకి నచ్చినట్లుగా ఆయన నిన్ను చేశాడు. సోదరాలు చెప్తాం హల్లెలూయా. ఆయనకి నచ్చినట్లుగా ఇగో నా కుమారుడు ఎలా ఉండాలా? ఆయన ప్రణాళిక, ఆయనకి క్రియేటర్ అంటే సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు ఆయనకి నచ్చినట్లుగా నిన్ను చేసుకున్నాడు. నీకు నచ్చినట్లు నువ్వు చేసుకున్నావా? నీకు నచ్చినట్లు అర్థం దగ్గరికి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా రంగులు ఎన్ని రంగులు దిద్దినా సరే ఆ రూపం పోదు. ఆయన పెట్టినది ఎలాగైతే నేను రూపింపబడలేవో అలాగే ఉంటావు తప్ప దాని చేతులు మార్పులు చేసే అవకాశం నీకు
లేదు అది కూడా ఒక చేర్పు మార్పు చేసిన అవకాశం ఉంటే అది ఏమవుతుంది తెలుసా? శాపం అవుతుంది. నువ్వు ఎంతలో చేర్పు మార్పు చేసుకున్నావు అంటే శాపము. ఆయన ఎలాగైతే చేశాడో అలాగే ఆయన డజనరీ అంటే ఇలా ఈ కన్ను ఎక్కడ ఉండాలా, ఈ ముక్కు ఎక్కడ ఉండాలా, డోర్ ఎక్కడ ఉండాలా డిజైన్ చేశాడు. అంతకుముందు నువ్వు చేసావా? నువ్వు ప్లాన్ ఇచ్చావేంటి? దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ప్లాన్ కాదు కదా, ఆయన సృష్టించాడు. నేను సృష్టికర్త దేవుడు ఆయన, అందుకే ఆయన దేవుడు సృష్టికర్త. భూమి ఎలా ఉండాలా, ఆకాశం ఎలా ఉండాలా, సూర్య చంద్ర నక్షత్రాలు ఎలాగే కలియాలా, అందులో మానవుడు ఎలా చేయాలా, ఎంత ప్రణాళిక ఉందండి నీ పట్ల దేవుడికి. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు చేసుకోలేదు, నువ్వు చేసుకున్నావు అంటే తప్పది. నేను దేవుడు సృష్టించిన సృష్టికర్తని దేవుడు, క్రియేటర్, నిన్ను సృష్టించాడు. నిన్ను ఇలా చేయాలని అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగా ఆయన చేశాడు. మరి ఆయన అనుకున్నట్లు నువ్వు ఎందుకు జీవించట్లేదు? నా కుమారుడు నాలాగా నా ఆలోచన కలిగి ఉండాలా? నేను ఎలాగైతే పరిశుద్ధుడు, నా కుమారుడు పరిశుద్ధంగా జీవించాలా? ఆయన అనుకున్నట్లుగా చేశాడు రూపాన్ని. కానీ ఆలోచన మీరు తారుమారు చేశారంట. సోదరాలు చెప్తా అనుకున్నట్లుగా ఆలోచన ఆయన అనుకున్నట్లుగా ఎలాగైతే ఆయన నేను రూపింపబడ్డావో ఆయన అనుకున్నట్లుగా ఆయన నీ ఆలోచన కూడా అలాగుంటా రెండింటికి సరిగా ఉంటుంది. మహోన్నతుని దేవుడి చేతిలో నువ్వు ఉంటావు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడి చేతిలో నువ్వు ఉంటావు. ఇప్పుడు ప్రశ్న, దేవుడి చేతిలో ఉన్నావా? నీ అంతలో నువ్వు ఉన్నావు, నీ అంతలో తిరుగుతున్నావా? నీ మనసు దేవుడి చేతిలో ఉంటే ఆయన ఎలాగైతే అనుకుంటే అలా జరిగిపోద్ది. ఆయన ఇష్టాన్ని ఎరిగిన వాడుగా, ఆయన చిత్తాన్ని జరిగించిన వాడుగా, ఆయన చిత్తాన్ని ఎలాగనే అనుకున్నాను నా కుమారుడు ఎలాగ నడవాలని ఆశిస్తున్న దేవుడు ఆలోచన తారుమారు చేస్తున్నావా? గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ 17వ ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది అనమాట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించు. నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీదకి రాజులు నియమించుకోదు అనుకున్నాను ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వాడిని అవక్షముగా నీ మీద రాజుగా నియమించుకోన వాళ్ళను. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడిని ఏ రకంగా చూడాలి? మనకు రాజు ఎవరు? దేవుని స్తోత్రం హల్లెలూయా. రాజు ఎవరు మనకి? దేవుడు కుమారుడు ఏమవుతాడు? దేవుడు రాజు, మరి ఆయన కుమారుడు ఏమవుతాడు? వంశాంతుడు రాజేనా? మరి మా ఊడు ఎవరు? ఆయన పిల్లలు. ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశము నీకు ప్రవేశించి దానిలో స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందు అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకరి నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుడు నీ మీద నియమింపకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన రాజుగా చూడాలనుకుంటున్నాడు ఆయన. మనం ఏం చేద్దామంట? నియమించుకుంటామంట. అదే నమ్మద్దండి మాట్లాడదాం. నిన్ను రాజుగా నిన్ను చెయ్యాలనుకుంటే నువ్వు తీసుకెళ్ళే కిరాడు చేతుల్లో చెప్పి పెట్టారు. ఆ మాట అదేనండి. ఎంత మాట? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. అంటే ఎవరైనా మనుషులు మాట్లాడారా? దేవుడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో నువ్వు స్వాధీనపరచుకోమంటారు. నువ్వు అనివార్య నీ పని చేసుకుంటాను. ఏదో చేత నీకు కిరీటం పెట్టి పెట్టకుండా కూడా అంటండి ఆయన. ఎవరికి ఇచ్చావు? నీ స్త్రీ నువ్వు దేవుడి చేతిలో ఉండవలసిన నీవు
ఎవరి చేతిలో ఉన్నవాట దాని అర్థం అదే. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు గుర్తుపెట్టుకో. మొత్తం ప్రశ్న, నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా? దేవుడు ఏమంటాడు? నీకు ఇచ్చాను అంటాడు. నువ్వు ఎవరి చేతిలో పెట్టావాట? ఎందుకు అలా జరిగిందండి? ఎందుకు అలా జరిగింది? దేవుడి సోదరుడు సహోదరుడు వేరే సహోదరుడిని మాట అన్నాడు. స్నేహితుడు అంటే ఏంటి? స్నేహితుడు అంటే ఏంటి మీకేమైనా తెలుసా? సరే, స్నేహితురాలంటే ఏమైనా తెలుసు మీకు? అర్థం తెలుసా? స్నేహితుడు అంటే స్నేహితురాలంటే దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఏమనిపించాడు తెలుసా? నువ్వు నా కుమారుడివి, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా దాసుడివి, నువ్వు నా యాజకుడివి, ఎన్నో రకాలుగా నేను పిలుచుకున్న పిలిపాడు. దేవుని స్తోత్రం. స్నేహితుడు అనే మాట ఒక దేవుడికి ఒక్కడికే వర్తిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులమని మనం నేను ఆ మాటను ఆశ్చర్యపోయాను. మనుషులు స్నేహితుడు అంటే ఏంటి? ప్రాణమైన పెట్టవలసి వచ్చే పరిస్థితి వచ్చినట్టు పెట్టేయాలండి. అంతేనా? ఇంకేముంది అక్కడ? పై స్నేహమా మనలాగా? పై భక్తే మనలాగా? స్నేహితుడు అంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఆయన్ని డబ్బులు ఎక్కువ అడిగాడు. నన్నే అడుగుతాడు, నాన్న మరి ఎంత పరిస్థితి కొద్దిగా సహాయం చేయంటే స్నేహం పోద్దా అంటాడు. దాని అర్థం చెప్పండి సరే. డబ్బులు అప్పిస్తే స్నేహం పోద్దా అంటాడు. అంటే నువ్వు స్నేహం దేని చేశావు? ఓన్లీ నటనకి. ఆపదత్తు నువ్వు అడుగునే పరిస్థితి నీకు లేనప్పుడు నువ్వు స్నేహానికి నువ్వు అర్హుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అవునా కాదా చెప్పండి సరే. నువ్వు ఆపదకి అడ్డుబాటు లేనప్పుడు స్నేహంకి నువ్వు అర్హత లేదు. స్నేహం అంటే ఏంటి? ప్రాణము అవసరమైతే ప్రాణం పెట్టారు స్నేహితుడు. ఆ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఏం పెట్టాడు మన కోసం? ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రాణం కాదు అప్పటికి స్నేహం పోతాడు. డబ్బులు ఈరోజు పోతుంది, స్నేహం పోతుంది. అది ఉండే ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి సార్ మీరు నాకు. స్నేహం ఉండి ఉపయోగం ఉన్నదా? ఆడు అన్నాడు సగం ఉపయోగపడలేనాడు. ఇప్పుడు నేను 10 కోట్లు ఉందమ్మా, ఊడికి ఉపకారం చేయవు, దానం చేయవు, ధనం చేయవు, నిన్ను నువ్వు అలాగే రచించుకోలేవు, నిన్ను నువ్వు పోషించుకోలేవు. అప్పుడు ఏమవుతుంది? ఏమైనా ఉపయోగం ఉందా? ఉన్నది కానీ ఉపయోగం లేదు. స్నేహితుడు ఉపయోగపడలేదు. స్నేహితుడు అవసరమా? పోతాడు. ఏమంటాడు? నీ విద్య పోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన స్నేహితుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రాణం అవసరం, ప్రాణం పెట్టాడు. ఆయనే స్నేహితుడు అయ్యి ఉన్నాడు, ఆయనే తండ్రి అయ్యి ఉన్నాడు, ఆయనే మనకి ఆదరణకర్త అయ్యి ఉన్నాడు, ఆయనే మనకి ఊపిరి అయ్యి ఉన్నాడు. మనం ఆయన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి ఎన్నాళ్ళు ఎక్కడ తిరిగినా కాలు పీకులు, చేతులు పీకులు, ఆలోచన అనవసరంగా నీ మైండ్ ఏడైపోయి తిరగడం తప్ప వేరే అనారోగ్యంగా తప్ప ఉండడం తప్ప మనం ఆలోచించడం ఎక్కువగా రేపు ఏం సంభవిస్తుందని ఆలోచించిన అవసరం లేదు. ఏ నాటికి ఆ నాటికి అవసరమైతే రేపు రోజు నీకు ఉంచితే నీకన్నా ఎక్కువ కేర్ తీసుకున్నది ఆయన, నువ్వు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు నిన్ను ఉంచాడంటే పోషకుడు ఎవరు? పోషించేవాడు ఎవరు? అంటే నువ్వు అనుకుంటానుగా నేను ఊరికి వెళ్తాను, నేను తెచ్చుకొని నేను తింటానని. ఆ రోజు సెలవు అంటే నువ్వేం చేయాలి? ఇంటికాడ ఊరికి వెళ్తే ఏం చేయాలి? అప్పుడు ఇంటికాడ ఎటు తీసింది ఎవరు? ఆ డోర్ తీసింది దేవుడే కదా అమ్మా. నీకు జీతం రావాలంటే దేవుడే తీసిందే తీపించాలి. మరి నేను ఒక రోజు ఉంచాడంటే కేర్ తీసుకున్నది ఎవరు? దేవుడు. నువ్వేమనుకుంటాను? నేను రేపు డ్యూటీకి వెళ్ళిపోను, నీ వ్యాపారమా నేడవలే తన దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమమైనదో ఎవరికి తెలియను. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎవరికి తెలియదండి. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? నీతో ఎవరు